క్యాచ్. అగో బంతిని సరిగా పట్టుకొని జంప్ చేసి వేయాలి. ఓకే, కమాన్ వెయ్. ఏయ్ వాట్ ఇస్ దిస్? ఏయ్ ఏంటా వేయడం? ఎవరితో లేచిపోయినట్లు అలాగేస్తే బాలు పడదు, నువ్వు కిందకు జారి పడతావు. నిన్ను నడుము పట్టుకొని జంప్ చేస్తాను, వేసేయి. ఏయ్ సిగ్గుపడుతున్నావా? సాయంత్రం సింగల్ గా వచ్చేయి. ఆ ప్రాక్టీస్ తో పాటు జంపింగ్ ప్రాక్టీస్ కూడా చేయిస్తా. అరే ట్యూన్ గడివి ప్లే గ్రౌండ్ లో నీకు పనేట్రా? ప్లే గ్రౌండ్ ని పీడీ అన్న బ్యాక్ గ్రౌండ్ ని అడ్డం పెట్టుకుని రొమాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇది ప్యూన్ ఉద్యోగం కదమ్మా, పీడీ ఉద్యోగం. పీడీ ఇది ఇలాగే ఉంటది. పీడీ అంటే ఫిజికల్ డైరెక్టర్. ఫిజిక్ చూసి డర్టీగా బిహేవ్ చేయడం కాదు. ఆఫ్టర్ ఆల్ ప్యూన్ గడివి నీకు స్పోర్ట్స్ గురించి ఏం తెలుసురా? స్పోర్ట్. ఎస్ అంటే సిన్సియారిటీ, పి అంటే ప్రాక్టీస్, ఓ అంటే ఒబీడియంట్, ఆర్ అంటే రెస్పెక్ట్, టీ అంటే టీమ్ వర్క్. ఇది స్పోర్ట్స్ అంటే. చా డైలాగ్ కొట్టినంత ఈజీ కదమ్మా గేమ్స్ ఆడడం అంటే. నీలాంటి వాళ్ళ వల్లేరా గేమ్స్ డెవలప్ అవ్వలేకపోతున్నాయి. ఆడపిల్లలు గ్రౌండ్ కు రావడానికి భయపడుతున్నారు. నన్నే తిడతావరా? రేపే నేను కాలేజ్ లోంచి సస్పెండ్ చేస్తా. ఎప్పటిదాకా ఎందుకు? ఇప్పుడే సస్పెండ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అతన్ని కాదు నేను. ఎవరమ్మా మీరు కోన్ కిస్కాగల నన్ను సస్పెండ్? గుర్తుపట్టావా? సార్ మీరా? దిస్ మూమెంట్ యు ఆర్ సస్పెండెడ్ అండ్ హి ఇస్ అపాయింటెడ్ యాజ్ పీడీ. పేరు సస్పెండ్ చేసేదంటే నేనే రిజైన్ చేస్తా. నేను లేకుండా ఈ కాలేజీలో ఛాంపియన్షిప్ ఎలా వస్తుందో నేను చూస్తా. చూడడానికి నువ్వుంటే కదా. ప్లీజ్ గెట్ లాస్ట్. గుడ్ బై ఫర్ అ బ్యాడ్ బాయ్. గెట్ అవుట్. ఏం నటించారు సార్, మీ నటనకు హ్యాట్స్ ఆఫ్. మీరే గనక సినిమాలోకి వెళ్తే నందులు మీ వెంట నడిచొస్తాయి. అంకుల్ నాకు నందులు అక్కర్లేదు, ఈ నందు నీ టాలెంట్ ముందు ఎవడైనా ఫ్లాట్ అయిపోవచ్చిందేనయ్యా. అందుకే నిన్ను ఈ కాలేజీలో పీడీగా అపాయింట్ చేశాను. స్టాఫ్, ఈ రోజు మన కాలేజ్ కి కొత్త పీడీ అపాయింట్ అయ్యాడు. పీడీ కాదమ్మా, పీడీ. పీడీ ఇదేనా? పీడీ. ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు సార్? ట్రాన్స్ఫర్ అయ్యి కాదు, ప్యూన్ నుంచి పీడీగా ప్రమోట్ అయ్యి వచ్చాడు. మిస్టర్ వివేక్, ప్లీజ్ వెల్కమ్ హిమ్. అరే వివేక్, నువ్వా? నాకు ముందర నుంచే తెలుసాయా ఎప్పటికైనా నువ్వు ప్రమోషన్ కొట్టేస్తావని. ఎందుకంటే నీలో ఆ ఎమోషన్ ఉన్నది. ఎనీహౌ బెస్ట్ ఆఫ్ లక్ మిస్టర్ పీడీ. ఎక్స్క్యూజ్ మీ. yes పీడీ కాదు, పీడీ. ఆల్ ది బెస్ట్ మిస్టర్ పీడీ. అన్నా భలే వాయిస్తున్నావన్నా. ఇదంతా ప్యూన్ గాడి వల్లనే జరిగిందన్నా. వాడు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నాడన్నా. స్టూడెంట్స్ అందరినీ హిప్నాటిజం చేస్తున్నాడన్నా. వాడు హిప్నాటైజ్ చేస్తే నువ్వు జిమ్మిక్ చేయాలా? వాడు మ్యాజిక్ చేస్తే లాజిక్ తో లాక్ చేయాలి జిమ్మి. వాడు ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఫిక్సింగ్ చేయించాలా? అయితే ఈ రోజు నుంచి వాడి మీద ఒక కన్ను వేసి ఉంచుతానన్నా. 2 కన్నులేసుంచు. కమాన్ పంచ్. నీ కళ్ళకు కానీ, నీ మనసుకు కానీ, నీ ఊహకు కానీ గుడ్ 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 కనిపించాల్సింది, స్పృశించాల్సింది, ఊహించాల్సింది విజయం. కమాన్ పంచ్ పంచ్. కమాన్ పంచ్ 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 పంచ్. ధీరాజ్, ధీరాజ్, వాట్ హ్యాపెండ్? నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. నో కాన్సంట్రేషన్ లేదు. కాలేజ్ అంటే కాలు జారే వయసు నాకు తెలుసు. నువ్వు ప్రేమలో పడ్డావు. నో సార్. ఎస్, నువ్వు ప్రేమలో పడ్డావు. గెడప్ గెడప్ అయితే గెడప్. సారీ సార్. సారీ? వై సారీ? వాట్ సారీ? లుక్ ధీరజ్, కోపం, దుఃఖం, ఆలోచన, ఆనందం, ఆవేశం, ప్రేమ ఇవన్నీ మనిషిలో ఉండే సహజ గుణాలు. జీవితంలో ప్రేమ ఒక భాగమే, కానీ జీవితమే ప్రేమ కాకూడదు. ఎవరా అమ్మాయి? ప్రేమ కోసం మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాను సార్. ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మరణించడం కాదు. ప్రేమ కోసం మరణాన్ని కూడా ఎదిరించడం. గాట్ ఇట్? లక్ష్యం ముందు లవ్ తరువాత, గమ్యం ముందు గతం తరువాత, విజయం ముందు విరహానికి వీడ్కోలింది. ఎవడొడ్డొచ్చినా సరే ఎదిరించి స్వాతిని నీకిచ్చి పెళ్లి చేస్తాను, స్వాతిని సొంతం చేస్తాను. ఇట్స్ అ ప్రామిస్. ఈ వివేక్ మాటిచ్చాడంటే ప్రాణం పోయినా మాట తప్పడు. బట్ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి.
కాలేజ్ ఛాంపియన్షిప్ గెలుస్తానని మాటివ్వు. సార్ గుడ్. ఆల్ ద బెస్ట్. సార్ ఓం వెంకటేశ్వరాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతేయ నమః. ఎంత కోర్లు మంచిగున్నారు కదా? ఇదిగోండమ్మా. నమస్కారం జమీందార్ గారు. జమీన్లు పోయి చాలా రోజులైందయ్యా, ఇంకా జమీందారులు ఏంటి నా మొహం? అర్చన చేయించండి. ఎవరి పేరు మీద? దేవుడి పేరు. వశిష్ఠ గోత్రోద్భవస్య గజపతిరాయ నామధేయస్య ధర్మపత్న్యాః సహ కుటుంబానాం ఏవం అష్టోత్తర శతనామార్చన పూజాం కరిష్యే. ఓం శాంతి శాంతి శాంతి. అదేంటయ్యా అర్చన నా పేరుని చేసేవేంటి? మా నాన్నగారు మీరిచ్చిన భూమిలో వేద పాఠశాల నడుపుతున్నారు. మా అమ్మ మీ తోటలో పండే కూరగాయలతో రోజు వంట చేస్తుంది. నేను మీ కాలేజీలో ఫుల్ టైం చదువుకున్నాను. మీరు కట్టించిన ఈ దేవాలయంలో పార్ట్ టైం పూజారిగా పనిచేస్తున్నాను. మా దేవుడు మీరేనండి. కాదంటే ఆ దేవుడు కూడా ఒప్పుకోడు. అదంతా నీ విజ్ఞత. హారతి తీసుకోండి. ఒకసారి చూడు. ఇందాక నుంచి వాడి చెవులు కెలుపుతున్నానా? వాడు ఏగనుకుంటున్నాడు. ఇంత చెప్పానా? వాడు మళ్ళీ ఏగే అనుకుంటాడు చూడు. అరే ఆ నవ్వడం కైకూరే. నువ్వు చదివేది లాస్ట్ వీక్ పేపర్ అయినా ఐసా? అరే కామేశం ఆజ్ కా పేపర్ తీసుకురా. అదే చేత్తో 6 కాఫీ నవాబు గారి అకౌంట్ లో. అరే నా దగ్గర ఆడున్నాయి పైసలు. అరే మామ, మా అందరిలో ఉద్యోగం చేసి సంపాదించేది నువ్వు ఒక్కడే కదరా. భయ్యా వచ్చినాకే వచ్చా వచ్చా ఆడికి వచ్చేసాడు. వచ్చా. సలాం వాలేకుం సలాం భయ్యా. వాలేకుం బాషా. హలో మార్నింగ్ బాబాయ్. రావయ్యా వివేక్ రా. నీ నోటమ్మటి కవిత వింటే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదయ్యా. ఏది కమ్మటి శ్రీశ్రీ కవిత కొట్టు, నీకు మంచి కాఫీ కొడతాను. సింధూరం రక్తచందనం, బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడి నెత్తురు, ఎగరేసిన ఎర్రని జెండ, రుద్రాలిక నయన జ్వాలిక, కలకత్తా కాళిక నాలిక. కావాలోయ్ నవకవనానికి, కావాలోయ్ నవకవనానికి, నవకవనానికి, నవకవనానికి. ఆహా, ఎంత గొప్పగా చెప్పావయ్యా. నాకు చాలా తృప్తిగా ఉంది. తీసుకో. కొడితే కొట్టాలి రాటి కొట్టాలి. అరే వివేక్, మంచి కవిత చెప్పి కాఫీ కొడిచారా? థ్యాంక్స్. సూపర్, థ్యాంక్స్. మస్తు మస్తు సంగతుంది నీలో పోరి, సినిమా కస్తే తీసుకెళ్తా ఓ నా ప్యారి. జింగి చక్క 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 జింగి చక్క, దాన్ని నడుము చూడు. జింగి చక్క దాన్ని ముక్కు చూడు. జింగి చక్క దాన్ని చూడు. జింగి చక్క. ఇందాక గుళ్ళో నుంచి మీ అలరి చూస్తున్నారు. ఆగండి, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏరా పిలక, ఏంటి సంగతి? పెద్ద హీరో అయిపోయి అనుకున్నావా? చెప్పు. దండం పెడతా వదిలే అన్నా.